మార్నింగ్ జెట్టీకి వచ్చాము 6కి అలాగా ఫెర్రీ ఎక్కడానికి. ఇది వచ్చి గవర్నమెంట్ ఫెర్రీ బుక్ చేసుకున్నాము. ప్రైవేట్ ఫెర్రీలు కూడా ఉంటాయి. ఇంకా మనకి ఎయిర్పోర్ట్లో ఎలా అయితే చెక్ ఇన్ ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది. ఇంకా గవర్నమెంట్ ఫెర్రీలో నాకు బాగా నచ్చేది ఏమంటే వామిటింగ్ సెన్సేషన్ వస్తే పైకి వెళ్ళి ఎంతసేపు అయినా ఉండొచ్చు. మేము వెళ్ళే రోజైతే క్లౌడీగా ఉంది, రెయిన్ ఏమీ లేదు, కానీ చాలా వేవ్స్ వచ్చేసాయి, బాగా ఊపేసింది ఫెర్రీ అయితే. ఇంకా ఫైనల్గా హ్యావ్లాక్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ కలర్ ఫిషెస్, జీబ్రా ఫిషెస్ అవన్నీ కనిపిస్తాయి. జట్టి దగ్గరలోనే బైక్ రెంట్కి తీసుకున్నాము. లైసెన్స్ ఖచ్చితంగా అడుగుతారు. ఇంకా 24 అవర్స్కి 400 అలా ఛార్జ్ చేశారు. మేము బీచ్ సైడ్ రిసార్ట్ని బుక్ చేసుకున్నాము, గ్రీన్ వ్యాలీ రిసార్ట్. వ్యూ అయితే చాలా బాగుండింది. పోర్ట్ బ్లేయర్ నుంచి హ్యావ్లాక్ రావడానికి 2.5 అవర్స్ అలా పట్టింది. మేము ఇది రావడం సెకండ్ టైం, ఈ రిసార్ట్కి రావడం ఫస్ట్ టైం. ఇంకా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటే అవన్నీ చేసుకుని ఇంకా రూమ్స్కి అయితే వెళ్ళేసాము. చాలా బాగుండింది. రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఒక సైడ్ చూస్తే మొత్తం గ్రీనరీ, ఇంకొక సైడ్ చూస్తే బీచ్. చాలా బాగుండింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అది మొత్తం చేసేసి ఇంకా రాధానగర్ బీచ్కి స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేమున్న రిసార్ట్ నుంచి బీచ్కి 25 మినిట్స్ 30 మినిట్స్ అలా పట్టింది. నాకు రాధానగర్లో ఫుడ్ అంటే చాలా ఇష్టం. అక్కడ లైవ్లో చేసిస్తారు. ఫిష్, క్రాబ్స్, ప్రాన్స్ ఏం కావాలన్నా మనం సెలెక్ట్ చేసుకుంటే వాటిని ఫ్రెష్గా అప్పుడే కుక్ చేసి ఇస్తారు. చాలా టేస్టీగా ఉంటాయి. ఈసారి ఏమంటే మిస్ అయిపోయాము. మేము వెళ్ళింది అన్సీజన్ అంట. అన్సీజన్లో అవి క్లోజ్ ఉంటాయంట. ఇంకా స్నాక్ ఐటమ్స్ అలాంటివి ఉన్నాయి కానీ ఫుడ్ అయితే లేదు. రాధానగర్ బీచ్కి బ్లూ ఫ్లాగ్ బీచ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఇంకా టూరిస్టులు ఇక్కడికి సన్ రైజ్ చూడడానికి ఎక్కువ వస్తారు. అలాగే వరల్డ్లో 7th ప్లేస్లో ఉంది బీచ్, ఆసియాలో 5th ప్లేస్లో ఉంది ఈ బీచ్. ఇంకా ఈ బీచ్ స్పెషల్ ఏమంటే వాటర్ చాలా నీట్గా క్లీన్గా ఉంటాయి. ఇంక ఇక్కడ డస్ట్బిన్స్ కూడా చూసారా, వుడ్తో చేసినవే. ఇంకా కూర్చునేదానికి టేబుల్స్ అన్నీ కూడా అక్కడ వుడ్తో చేసినవే. ఇంకా ఈ బీచ్ స్పెషల్ ఏమంటే శాండ్ చాలా వైట్గా ఉంటుంది, వాటర్ ఏమో బ్లూ కలర్లో ఉంటాయి. అలాగే బ్యాక్గ్రౌండ్లో అంత గ్రీనరీతో చాలా బాగుండిద్ది. కిడ్స్కి ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. వేవ్స్ అంత ఎక్కువగా ఏమి ఉండవు. ఇంకా మావాడు క్యాట్స్, డాగ్స్ ఎక్కడుంటే అక్కడ ఆడేసుకుంటాడు, ఆగిపోయాయి. ఇంకా రాధానగర్ బీచ్లో 1 అవర్ అలా స్పెండ్ చేసాము. ఇంకంతే వెళ్ళేస్తున్నాము. ఇంకా ఇప్పుడు హ్యావ్లాక్ని స్వరాజ్ ద్వీపాన్ని మార్చేశారు. ఒకప్పుడు బ్రిటిష్ జనరల్ సర్ హెన్రీ హ్యావ్లాక్ పేరు మీద పెట్టారంట ఇది హ్యావ్లాక్ అని, కానీ ఇప్పుడు స్వరాజ్ ద్వీపాన్ని మార్చేశారు. ఇంకా నెక్స్ట్ లంచ్ చేసేసాక ఇంకా రూమ్ దగ్గరకు వచ్చేసాము. మార్నింగ్ వాటర్ అంతా ఎదుర్కొన్నాయి కదా, ఇప్పుడు లో టైడ్లో ఉంది. వాటర్ అంతా బ్యాక్ వెళ్ళేసాయి. సీనరీ అయితే ఎంత బాగుండిందో, కానీ కొంచెం డిసప్పాయింట్. వచ్చాక వాటర్లో ఫుల్గా ఆడేసుకుందాం అనుకున్నాము, కానీ లోటెడ్ అయిపోయింది. వాటర్ అంతా బ్యాక్ వెళ్ళిపోయాయి. ఇంకా నైట్ పడుకునేసాము. మార్నింగ్ లేచేసరికి బీచ్ ఎంత బాగుండిందో, వాటర్ అంతా హైటైడ్లో ఉన్నాయి. ఇంకా వేరే బీచెస్కి ఎందుకు, ఇక్కడే ఉండేసేయచ్చు అన్నట్టు అనిపించింది. అంత బాగున్నాయి వాటర్ అయితే. ఇంకా పిల్లలు మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాము బీచ్లో. ప్రైవేట్ బీచ్ కాబట్టి బయట వాళ్ళు కూడా ఎవరో రారు. ఇంకా ఫుల్గా ఆడేసుకున్నాము. అదేంటో కానీ బీచ్కి వెళ్ళకుండా అక్కడ బయట నుంచి ఉంటే వెళ్దాం అనిపిస్తుంది. వన్స్ వాటర్లోకి దిగితే అస్సలు రావాలనిపించదు. అందరికీ అలానే ఉంటుంది అనుకుంటా. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా కాలాపత్ర బీచ్కి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఈ వ్యూ కూడా చాలా బాగుండిద్ది.
కాలాపత్ర బీచ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏమంటే పర్ల్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. రైస్ పర్ల్స్, రకరకాల పర్ల్స్ ఉంటాయి. ఫస్ట్ బీచ్కి రాగానే ఇంకా పర్ల్స్ షాపింగ్ చేస్తాము. ఇక్కడ ఏమంటే చూపించడానికి కూడా షెల్లోనే చూపిస్తున్నారు. భలే అనిపించింది అది చూస్తే, ఎంత పెద్దగా ఉండిందో. ఇంక ఇక్కడ ఫ్రాక్స్, షార్ట్స్, బీచ్ డ్రెస్సెస్, బీచ్ టాయ్స్ అన్నీ అమ్ముతున్నారు. ఈ కాలాపత్ర బీచ్ కూడా చాలా బాగుండిద్ది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా బాగుండిద్ది. ఇంకా లేట్ అయ్యే కొద్దీ కూడా వేవ్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఇంకా మా పెద్దనాన్న వచ్చేసి అందరికీ హనుమాన్ టీషర్ట్స్ కొనేసారు. ఇంకా మా వారికి వచ్చి ఇక్కడ కొరలు దొరికింది, అదే చూపిస్తున్నారు నాకు. ఇంకా మా వాడు ఇప్పుడు క్యాట్తో ఆడేసుకుంటున్నాడు. రాధానగర్ బీచ్లో డాగ్, ఇంకా ఇప్పుడు కాలాపత్ర బీచ్లో వచ్చి క్యాట్. ఇంకా ఇక్కడ కూడా 2-3 అవర్స్ అలా ఉన్నాము. పర్ల్స్ దగ్గర ఎక్కువ టైం పట్టేసింది. ఇంకా రిసార్ట్కి బ్యాక్ అయిపోతున్నాము, ఎందుకంటే లేట్ అయిపోతుంది మళ్ళీని. లాస్ట్ టైం మేము హ్యావ్లాక్ వచ్చినప్పుడు మేము స్టే చేసిన రిసార్ట్ అదే. ఇది కూడా బీచ్ సైడే, కొద్దిగా వాక్ చేయాలి. ఇంకా కాలాపత్ర బీచ్లో షాపింగ్ చేసి బాగా టైర్డ్ అయిపోయాము. ఇంకా కాఫీ తాగేస్తున్నాము ఇక్కడ కూర్చుని. నైట్ కూడా అయిపోయింది అప్పుడే. మార్నింగ్ సన్సెట్ చూద్దాం అనుకుంటున్నాము, కానీ క్లౌడ్స్ వల్ల అవ్వట్లేదు. ఇంకా ఈరోజు నేను లేచేపాటికి సన్సెట్ ఇలా ఉంది. చాలా బాగుండింది రియల్గా చూస్తుంటే. ఇంకా మేము వెళ్ళే టైం వచ్చేసింది. ఇంకా వెకేట్ చేసేసాము రూమ్ అయితే. ఏమంటే వాటర్ యాక్టివిటీస్ చేస్తే 2 days ఖచ్చితంగా ఉండాలి. ఇంకా మా పెద్దనాన్న వచ్చి ఇంకా ఎలిఫెంటా బీచ్కి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే పారాసైలింగ్ చేస్తే వెళ్ళొచ్చు, ట్రెక్కింగ్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు ఎలిఫెంటా బీచ్కి. కానీ కిడ్స్తో కొంచెం కష్టం కాబట్టి మేము వెళ్ళలేదు. జట్టికి వచ్చేసాము. మేము ఎక్కే ఫెర్రీ కూడా వచ్చేసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.